ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకి గ్రామంలో కాంగ్రెస్ హామీలపై వినూత్నంగా నిరసన తెలిపారు. 6 గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఇళ్ల ముందు బోర్డులు పెట్టారు. ముఖ్రాకి గ్రామస్తులు 2 లక్షల రుణమాఫీ కాలేదని, 2 సార్లు రైతు భరోసా రాలేదని, మహాలక్ష్మి పథకంలో నెలకు ఇస్తానన్న 2500 పత్తాలేవని, తులం బంగారం ఇస్తలేరని బోర్డులో తెలిపారు. 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు లేదని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందని, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తలేరని, పథకాల పేర్లతో ఇంటి ముందు బోర్డులు పెట్టి గ్రామస్తులు నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో రాకముందు ఎన్నికల హామీల భాగంగా ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు. 40%, 50% కూడా గ్రామాలలో రుణమాఫీ కాలే. అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఏడాదికి 15,000 ఇస్తా అని మరి 12,000 పెట్టి అది కూడా 2 సార్లది రైతు బంధు కూడా ఇవ్వలేదు. దాంతోపాటు ఎవరైతే ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2,000 పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చారో మరి 4,000 ఇస్తామన్నాడు. మరి 2 సంవత్సరాల దగ్గర ఇప్పుడు పూర్తి అవుతున్నది. మరి ఈ కుటుంబానికి 4,000 పెన్షన్ కూడా రాలేదు. మరి అంతేకాదు ఇంట్లో పాప డిగ్రీ చేసి ఉన్నది, స్కూటీ ఇస్తామన్నాడు. డిగ్రీ చేసిన ప్రతి ఆడపిల్లకు మరి స్కూటీ కూడా రాలేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి ఎక్కడ పోయిందో 2 లక్షల ఉద్యోగాలు తెలియదు. మరి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఈ విధంగా ఈ కుటుంబం మాకు ఇది మాఫ్ చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నది. మరి ఈ మాకు సంక్షేమ పథకాలు అందట్లేదని గోడపై ఇట్లా రాసి తెలియజేస్తున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. రైతు భరోసా కూడా 2 సార్లు రాలేదు. ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏం చేయలేదు. రైట్, ముఖ్రాకే గ్రామస్తుల వినూత్న నిరసనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ముఖ్రాకే గ్రామస్తులు కాంగ్రెస్ హామీలపై వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఆదిలాబాద్ జిల్లాలో గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందంటూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 6 గ్యారెంటీల హామీతో కాంగ్రెస్ ప్రభుత్వము తమను మోసం చేసిందని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో గ్రామస్తులు ఇంటింటికి ఫ్లెక్సీ బోర్డులు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల పేరుతో తమను ప్రభుత్వం మోసం చేసిందని, అలాగే 2 లక్షల రుణమాఫీ చేయలేదని, 2 సార్లు రైతు భరోసా కూడా ఇవ్వలేదని, మహాలక్ష్మి పథకంలో నెలకు ఇస్తామన్న 2,500 రూపాయల ఊసే లేదని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటికి కూడా తులం బంగారాన్ని మాత్రం ఇవ్వడం లేదని, అలాగే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని ఇంతవరకు కూడా ఒక నోటిఫికేషన్ కూడా వేయలేదని, అలాగే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను బంద్ చేసిందని, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు న్యూట్రిషన్ స్కూటీలు ఇస్తలేరని చెప్పేసి కూడా తమకు రాని ఇతర పథకాలతో ఇంటి ముందు బోర్డులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందుకు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను 100 రోజుల్లోనే, ఆ ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తమ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు వచ్చాయని, అప్పుడు సంక్షేమ పథకాలను తమకు వచ్చిన సంక్షేమ పథకాలను పేర్కొంటూ ఇలాగే ఇంటింటికి కూడా సంక్షేమ పథకాలు అందిన సంక్షేమ పథకం సంబంధించిన వివరాలను పేర్కొంటూ తాము గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టి సంబరాలు చేసుకున్నామని, ఇప్పుడు మాత్రము ఆవేదనతో ఈ బోర్డులు పెట్టామని, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసి నమ్మేందుకు తమకు తగిన షాక్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఇంటింటికి కూడా సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకం అందిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా గ్రామంలో అందలేని పరిస్థితుల్లో తాము ఉన్నామని, దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఒక్క సంక్షేమ పథకం కూడా గ్రామంలో ఎవరు కూడా అందలేదని చెప్పేసి ఈ గ్రామస్తులు పేర్కొంటూ వినూత్న రీతిలో ఈ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు పెట్టడం గతంలో తమ ఎన్నో పథకాలు, ప్రతి పథకంలో కూడా తమ గ్రామంలో ప్రతి ఇంటికి అందిన
పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా అందని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకొందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్కరు కూడా అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రత్యక్ష రాజు చెప్పండి, అంటే ఈ ముక్రాకే గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నందుకు కూడా కాంగ్రెస్ అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ప్రస్తుతం గ్రామస్తులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష ఈ గ్రామంలో ఏ ఒక్క పథకం కూడా అందలేని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొద్దిగా ఈ ముక్రాకే గ్రామంలో గ్రామస్తులు చైతన్యంలో కాబట్టి ప్రభుత్వానికి తమ నిరసనను ఈ ప్రకటన ఈ బోర్డుల రూపంలో తెలియజేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా, ఎక్కడ చూసినా గానీ ఇదే పరిస్థితి. 6 గ్యారెంటీల విషయంలో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ స్పందించడం పక్కన పెడితే కనీసం గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలలో సైతం తమ గ్రామాలలో తిరగలేని పరిస్థితి అని చెప్పేసి నేతలకు కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా వెల్లడించిన పరిస్థితులు జిల్లాలో కనిపించాయి. ఈ ప్రస్తుతం కూడా రానున్న స్థానిక ఎన్నికలలో కూడా తాము గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పాలంటే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందకపోవడంతో తాము గ్రామాలలో తిరగలేకపోతున్నామని, స్థానిక సంస్థల్లో కూడా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఖచ్చితంగా తమకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి హామీలను పూర్తి చేయాలి, ఇప్పటికైనా హామీలను పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే ప్రభుత్వానికి, అలాగే ఇటు తమ గ్రామాలకు కానీ సమావేశాలకు వచ్చిన ప్రభుత్వ నేతలకు కానీ, అలాగే ఎమ్మెల్యేలకు కానీ స్వయంగా విన్నవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ 6 గ్యారెంటీల విషయంలో మాత్రం ప్రజలు మాత్రం పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు మాత్రం చెప్పవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.